వ్యాప్తంగా విజృంభించి ఎన్నో లక్షలాది మంది ప్రాణాలు తీసిన మాయిదారి వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఏపీలో 19 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా మరో 3 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం ఏలూరుకు చెందిన భార్యాభర్తలకు కరోనా సోకినట్లుగా వైద్యులు తేల్చారు. మరొకవైపు తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. వృద్ధుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కరోనా నిర్ధారణ కాగా దేశవ్యాప్తంగా కేసులు 1000 దాటినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే కరోనా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా విజృంభించి ఎన్నో లక్షలాది మంది ప్రాణాలను తీసిన మాయిదారి వైరస్ మరోసారి విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఏపీలో 19 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా మరో 3 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం ఏలూరుకు చెందిన భార్యాభర్తలకు కరోనా సోకినట్లుగా వైద్యులు తేల్చారు. మరోవైపు తెనాలికి చెందిన 83 ఏళ్ల వృద్ధుడు కరోనా బారిన పడ్డాడు. వృద్ధుని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 కరోనా నిర్ధారణ కాగా దేశవ్యాప్తంగా కేసులు 1000 దాటినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే కరోనా బారిన పడకుండా ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.